ఎకరా వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమైంది. దాదాపు 17,03,000 మంది రైతుల ఖాతాల్లో 1126.5 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. ఇక నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ రైతు భరోసా ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు యాసంగిలో సన్నాలకు బోనస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రైతు బంధు నిధులు, అలాగే రైతు బీమాకు సంబంధించిన నిధులు, ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా రైతు భరోసాకు సంబంధించి చర్యలు తీసుకుంటామంటూ చెప్తోంది. సో నిర్ణీత కాల వ్యవధిలో మిగతా రైతులందరికీ కూడా రైతు భరోసా చెల్లించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎకరా లోపున్నటువంటి రైతులకు 1126.5 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ప్రభుత్వం జమ చేసినట్లయింది. ఎస్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, రైతు భరోసా కింద ప్రభుత్వం ఎంతమందికి రైతు భరోసా నిధులు జమ చేసింది, అలాగే ఇంకా మిగతా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు మొత్తం సుమారుగా 17.3 లక్షల మంది రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సొమ్ము అయితే జమ చేశారు. జమ చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో రైతు భరోసా నిధులను జమ చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి కూడా అన్నారు. అయితే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో విడుదల చేసినటువంటి నిధులతో కలిపి బుధవారం వరకు మొత్తం కూడా జమ చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొత్తం సుమారుగా 1,126 కోట్ల రూపాయలని సుమారుగా 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పేసి కూడా ఒక ప్రకటనలో అయితే ఆయన వివరించారు. ఇప్పటికే రైతు బంధు కింద 7,622 కోట్లు, రుణమాఫీ పథకం కింద సుమారుగా 20,616 కోట్లు రైతు బీమా కింద ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే 3,000 కోట్లు కూడా రైతు బీమా కింద ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పారు. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా సుమారుగా 14,893 కోట్లతో మొత్తం కూడా సుమారుగా 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని కూడా మద్దతు ధరతో కూడా ప్రభుత్వం అయితే సేకరించమని అయితే చెప్పింది. అయితే పత్తి పంటను పూర్తిగా సేకరించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అనుమతి కూడా కోరామని తెలిపారు. మరొక 406.24 కోట్లతో సోయాబీన్, అలాగే మిగతా పెసళ్ళు, కందులు వంటి ఆ పంటలను కూడా మార్కెట్ ద్వారా కూడా మద్దతు ధరలకు సేకరించామని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. ఈసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, ఈ ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరిస్తున్నామని చెప్పి కూడా అన్నారు. అయితే గత యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు 10,547 కోట్లతో సుమారుగా 48.06 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక ఖరీఫ్ సీజన్ లో చూసుకున్నట్లయితే 12,170.97 కోట్లతో 52.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే సేకరించామని పేర్కొన్నారు. అటు సన్న ధాన్యానికి కూడా ఒక క్వింటాల్కు 500 చొప్పున కూడా బోనస్ ఇచ్చి కూడా కొనుగోలు చేశామని, దీనికి 1,154 కోట్ల వ్యయం చేశామని కూడా తెలిపారు. అయితే ఈ యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే వివరించారు. పసుపు, మిరప వంటి పంటలకు మద్దతు ధరలను కూడా నిర్ణయించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేశామని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, అలాగే విత్తనాలు, ఎరువులు, ఇతరత్ర సరఫరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన అయితే తెలిపారు. అయితే ఎరువుల కేటాయింపు విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పేసి కూడా అన్నారు. తమ ప్రభుత్వానికి రైతే మొదటి ప్రాధాన్యం అని కూడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా రైతులను చూసుకుంటామని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపినటువంటి సందర్భం అయితే ఉంది. శ్రీశైలం. రైట్, రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇక 1126 కోట్ల నిధులను జమ చేసింది ఎకరా లోపున్న రైతులకి. ఇక నిర్ణీత కాల వ్యవధిలో మిగతా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వబోతుంది. ఇక గిట్టుబాటు ధర, సన్నాలకు బోనస్, ఈ అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ రైతు సంక్షేమ పథకాలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.